ఎద్దేడ్చిన వ్యవసాయం ఎన్నటికీ బాగుపడదని అంటుంటారు. దాన్ని నిజం చేసి చూపించింది గత టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుని రాజుని చేస్తానని మభ్యపెట్టి అందలం ఎక్కించి వారు అందలం ఎక్కి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రభుత్వం అయితే ఫామ్ చేయగలిగినారు. కానీ రైతు వెన్నెముక విరిచి కూర్చోబెట్టిన వైనం మనం చూసినాం. లేదు మేము రైతుని సింహాసనం మీద కూర్చోబెడతాము, నిజంగా మేము రాజుని చేస్తామని చెప్పి మభ్యపెట్టి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. కానీ వెన్నుముక విరవడం కాదు, రైతు ప్రాణాలు తీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా మనకు చెప్తా ఉన్నాయి, వాళ్ళ చేష్టలు చెప్తా ఉన్నాయి. అసలే వర్షాలు లేక, సాగుకు నీరు లేక ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ చేతగాని కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రంలో ఉన్న నాయకులు కానివ్వండి, ఈడున్న నాయకులు కానివ్వండి, చేతగాని నాయకులు కనీసం సాగునీరు, పంట పండించడానికి సాగునీరు ఇవ్వని పరిస్థితులలో అట్లాంటి దద్దమ్మలుగా వారు మారి నాయకులు ఈ రోజున రైతులు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ముందే నష్టపోయి ఉన్నారు, కొన ఊపిరితో ఉన్నారంటే ఆ కొన ఊపిరిని కూడా తీసేసి మొత్తంగా వాళ్ళని చంపేద్దామనేటటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా రైతులకు అత్యవసరమైనది ఎరువులు. డిఏపి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ డిఏపి అసలు రేటు ఎంఆర్పి రేటు 1350 అయితే మీరు బ్యాగ్ మీదనే చూడొచ్చు, అసలు రేటు 2840 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ 1490 రూపాయల 25 పైసల సబ్సిడీ ఇస్తుంది ఒక బ్యాగ్కి. అంటే అసలు ఎంఆర్పి రేట్ 1350 రూపాయలు. ఈ బ్యాగ్ మీదనే ఉంది, ఇంత చక్కగా ప్రింట్ చేసి ఉంది. కానీ జగిత్యాల జిల్లాలో ఎక్కడ చూసినా నాకు తెలిసి రాష్ట్రమంతా ఈ ప్రాబ్లం ఉంది. ఇట్లా చేస్తున్నారు రాష్ట్రమంతా కూడా. ఈ అసలు రేటు 1350 అయితే అమ్మేది 1950 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే 600 నష్టం రైతుకి. ఇంత దారుణమా, ఇంత దోపిడీయా? ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు స్వయంగా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వ్యవసాయం చేయాలంటే కావాలి, పంట వేయాలంటే ఇప్పుడు కావాల్సిందే ఎరువులు. ఈ రేట్ ఇస్తేనే అమ్ముతామని. ఎందుకంటే సొసైటీలకు లేదు సప్లై. రాష్ట్ర ప్రభుత్వం సొసైటీలకు ఇస్తుందన్న ఇస్తలేదు. సొసైటీలకి ఎరువుల సప్లై లేదు, డిఏపి కానీ యూరియా కానీ సప్లై లేదు. మొన్నటికి మొన్న ఏదో పనికిరాని జీవోలు తీసుకొని వచ్చి ఇంతకుముందు లారీ ఛార్జెస్, ఎరువులకి సొసైటీకి వచ్చే లారీ ఛార్జెస్ ఇంతకుముందు ఫ్రీ ఉంటుండే, దాన్ని కూడా ఎత్తేసిండంట. ఫ్రీగా మేము ఇవ్వలేము, లారీ ఛార్జెస్ కట్టాల్సిందే, చెల్లించాల్సిందే అని. దానివల్ల వీళ్ళకు, తదనంతరం చూస్తే రైతులకు. అసలు నష్టపోయేది ఎవరు? ఇక్కడే ఎట్లా చూసినా కూడా అసలు నష్టపోయేది రైతులే. ఆ భారం పడేది రైతుల మీదనే. ఇక్కడ సొసైటీలలో ఎరువులు దొరకక, సొసైటీలకు సప్లై లేక, దాన్ని అదునుగా చూసుకొని బ్లాకులలో కొంతమంది దళారులు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ దందా నడుస్తూ ఉంది, బ్లాక్ దందా చేస్తూ ఉన్నారు. 1350 ఉండాల్సిన అసలు రేటు, ఎంఆర్పి రేటు 1950కి ఒక బస్సాకు అమ్ముతున్నారు. 600 నష్టం. ఇంత దారుణమా? స్పందించి అసలు రేటుకి, అంటే అసలు రేటు 1350కే డిఏపి బస్తాలు రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోమని వారిని కోరడం జరిగింది. నిజంగా చెప్తా ఉన్నాము, మరొకసారి చెప్తా ఉన్నాము,
ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ ఒక్క రూపాయిని వదలట్లేదు, ఏ ఒక్క వర్గాన్ని వదలట్లేదు, ఆఖరికి వస్తే మనకి ఇంత అన్నం పెట్టే రైతులను కూడా వదలట్లేదు. మేము చెప్తున్నాం కదా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే అంత ధైర్యంగా 600 రూపాయలు ఎక్కువకి వివిధ షాపులలో అమ్ముతున్నారు, బ్లాక్లలో దందా నడుస్తుంది అంటే ఎందుకు నడుస్తుంది? ముడుపులు అందుతేనే కదా. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల దగ్గర నుంచి పైన నాయకుల దాకా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి, రాష్ట్ర ప్రభుత్వంలో వెలగబెడుతున్నాం మేము పదవులు అనుకున్న నాయకులకి ముడుపులు అందుతేనే కదా వాళ్ళకి నిమ్మకు నీరెత్తనట్టు ఊరుకునేది. వాళ్ళ బలం ఉంటేనే కదా అధికారులు కూడా భయపడింది, అమ్మేవాళ్ళు కూడా భయపడింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఇట్లాంటివి చూస్తూ ఊరుకోము. విద్యార్థుల్ని బాధ పెట్టిండ్రు, ఊరుకోలేదు. ఈరోజు అందరికీ అన్నం పెట్టే అమ్మగా పిలిచేటటువంటి రైతన్నను బాధ పెడతా ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నాము, భూమి తల్లి కన్నీరు గారుస్తుంది, ఆ పాపం ఊరికే పోదు, ఉసురు తగులుతుంది. మా భారతీయ జనతా పార్టీ నిజంగా చెప్తా ఉన్నాం, మేము మళ్ళీ రోడ్డెక్కే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు, మీరే తీసుకొస్తా ఉన్నారు. మీ దుర్మార్గమైన మీ చిల్లర చర్యలతో, మీ చిల్లర రాజకీయాలతోని రైతుని ఏడిపించి ఈ విధంగా కష్టపెట్టి మరీ మిమ్మల్ని వారి ఉసురు పోసుకుంటున్నారు మీరు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ రైతు గోసకి బీజేపీ భరోసా అందిస్తుంది. మేమందరం కూడా కదం తొక్కి వాళ్ళ కోసం పోరాటం చేస్తాము. ఇమీడియట్గా ఇవి ధరలు తగ్గించి ఇవ్వని లేని పక్షంలో డెఫినెట్గా మేమందరం కూడా రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తూ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారిని వినమ్రంగా మరొకసారి కూడా కోరుతా ఉన్నాను. ఇమీడియట్గా వాళ్ళైతే బ్లాక్లో ఏదైతే ధరలు పెంచి ఇస్తున్నారో అది ఇమీడియట్గా తగ్గించి ఎంఆర్పీ రేట్ 1350 ఇప్పించవలసిందిగా కూడా మరొకసారి కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.